బ్రేకింగ్ న్యూస్. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాక్ ఆర్మీతో పాటు అక్కడి ప్రజల వెన్నులో భయం మొదలైంది. ప్రస్తుతం అక్కడి జనాలను ఇండియా ఫోబియా వెంటాడుతోంది. పాక్ గగనతలంలో విమానం కనిపిస్తే చాలు పరుగో పరుగు అంటూ కాళ్లకు పని చెబుతున్నారు. ఇండియా డ్రోన్ వచ్చేసిందంటూ అరుస్తూ పరుగులు పెడుతున్నారు. ఎక్కడ తమపై దాడి జరుగుతుందో అంటూ పాక్ జనం భయపడి చేస్తున్నారు. అక్కడి గగనతలంలో పాక్ ఎయిర్ ఫోర్స్ విమానాలు వచ్చినా ఇండియా విమానాలే అనుకుంటున్నారు పాక్ జనం. విమానం కనిపించగానే ఇళ్లలోకి పరుగులు తీసి దాక్కుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్ ఎయిర్ బేస్లపై ఇండియన్ ఆర్మీ దాడులు చేసింది. డ్రోన్లు మిస్సైల్స్ తో విరుచుకుపడింది. చడి చప్పుడు కాకుండా పాక్లోకి చొరబడ్డ భారత్ డ్రోన్లు మిస్సైల్స్ ను మొదట గుర్తించలేక తీవ్రంగా నష్టపోయింది పాకిస్తాన్. ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏవీ లేవు. భారత్ ఇప్పుడు స్వేచ్ఛగా పాక్ ఎయిర్ స్పేస్ లోకి వెళ్లి దాడులు చేసి వచ్చినా అడ్డుకునే వ్యవస్థ లేదు. అందుకే ఎప్పుడు ఎటువైపు నుంచి భారత్ దాడులు చేస్తుందో అర్థం కాక భయంతోనే బతుకుతున్నారు పాకిస్తాన్ ప్రజలు. ఇక పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ అయితే పాకిస్తాన్ లో గట్టిగానే కనిపిస్తోంది. పాక్ గగనతలంలో ఏ విమానం కనిపించినా కూడా అది ఇండియా విమానము మనపైన దాడి చేస్తుంది అంటూ కూడా భయపడుతూ బతుకుతున్నారు పాకిస్తాన్ ప్రజలు. సో అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ప్రెసెంట్? మీరు అన్నట్టుగానే అటు పాక్ గగనతలంలో ఏం కనిపించినా సరే అక్కడ ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా గడగడం వణికిపోతూ ఉన్నారు. పెహల్గాం ఘటన తర్వాత ధీటైన జవాబు చెప్పింది భారత సైన్యం. వరుసపెట్టి డ్రోన్లతో విరుచుకుపడటమే కాకుండా పాక్ సైనిక స్థావరాలన్నింటినీ గురిపెట్టి వాటిలన్నింటినీ కూడా ధ్వంసం చేసింది. అటు బయటికి చెప్పుకోలేక కక్కాలేక మింగాలేక అన్నట్టుగా పాక్ అధికారుల పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొని ఉంది. తాజాగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని అటు ప్రకటించిన తర్వాత భారత్ ఎక్కడ కూడా ఎటువంటి దాడులు చేయలేదు. మొదటి నుంచి కూడా దాడులు చేసినప్పటికీ ఎక్కడ పౌర నివాసాలపైన దాడులు చేయకుండా కేవలం ఉగ్ర స్థావరాలు అటు సైనిక స్థావరాలని టార్గెట్ చేస్తూ అటు దాడులు నిర్వహించింది. ఇప్పుడు తాజాగా అటు యుద్ధం ముగిసింది. రెండు దేశాలు కూడా కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత కూడా పాక్ గగనతలంలో ఏదైనా విమానం కనపడితే అక్కడ ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. ఇప్పటికే పూర్తిగా దెబ్బతిన్న పాక్ రక్షణ వ్యవస్థ పూర్తిగా కుప్పగొలిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదైనా విమానం పైకి వస్తే అది భారతదేశ విమానమే తమపైకి దాడి చేయడానికి వచ్చిందంటూ వాళ్ళు భయభ్రాంతులకు గురై పారిపోవడాన్ని అక్కడందరూ కూడా పారిపోవడాన్ని మనం చూస్తున్నాం. వాస్తవానికి అక్కడ మనకు ఆ స్క్రీన్ మీద కనపడుతున్నది పాక్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన C-130 విమానం. అది పాకిస్తాన్ గగనతలంలో ఎగురుతున్నా కానీ భారత్ విమానం దాడి చేయడానికి వచ్చిందేమోనన్న ఆందోళన వారందరిలో కూడా నెలకొని ప్రజలందరూ కూడా భయాందోళనకు లోనవుతున్న పరిస్థితి. కానీ అటు భారత ప్రభుత్వం మాత్రం ఎక్కడ కూడా పౌరుల నివాసాలపైకి కానీ ఎక్కడ కూడా మేము దాడి చేయలేదు కూడా అని స్పష్టం చేసింది. ఖచ్చితంగా ఇప్పటికే చెప్పాల్సిన విధంగా తగిన రీతిలో పాకిస్తాన్కి బుద్ధి చెప్పాం, తిరిగి కోలుకోలేని దెబ్బ కొట్టామంటూ భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఖచ్చితంగా పాకిస్తాన్ పౌరులైతే అటు పాక్ గగనతలంలో ఏం కనిపించినా ఇంకా కూడా కొంత భయాందోళనకు లోనవుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఎస్ పవన్, అయితే ఒక దేశానికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే ఏదైనా వార్ జరిగినా లేదంటే ఏదైనా ఫైటింగ్ జరిగినప్పుడు కూడా మన దేశానికి ఏదైనా దేశం నుంచి వెపన్స్ రావడము లేదంటే డ్రోన్స్ ఈ విధంగా అటాక్ చేసినప్పుడు దేశ పౌరులకు మనస్థైర్యాన్ని ఇచ్చే విధంగా ఆ దేశానికి సంబంధించిన అధికారులు ఒక ప్రెస్ మీట్ అయినా నిర్వహించి పౌరులకు మనస్థైర్యాన్ని ఇచ్చే సందేశాన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. అటువంటి సిచ్యువేషన్ పాకిస్తాన్లో ఉందా అసలు? పాక్ మొదటి నుంచి కూడా తన వక్రబుద్ధిని బయట పెట్టుకుంటూనే ఉంది. వాస్తవానికి అటు సరిహద్దులు వెంబడి పూంచ్ రాజౌరి సెక్టర్లో అమాయక ప్రజలపైకి కాల్పులు జరిపింది. కాల్పులకు తెగబడింది పాక్ సైన్యం. దాదాపుగా 15 మందికి పైగా భారత పౌరుల్ని కాల్చి చంపింది. అందులో 5 చిన్నారులు కూడా ఉన్నారు. కానీ దాన్ని దాచిపెట్టి
అటు భారత ప్రభుత్వం పాకిస్తాన్లో ఉన్న పౌరులపైకి దాడి చేస్తుందంటూ అసత్య ప్రచారాలు చేయడానికి ప్రయత్నించింది. కానీ ఇక్కడ మన భారత సైన్యం మాత్రం ఈ రోజుకు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఎట్టి పరిస్థితులు కూడా అటు భారతదేశ ప్రజలెవరు కూడా భయపడాల్సిన పరిస్థితి లేదు. అక్కడ పంజాబ్లో కావచ్చు, హర్యానా, ఇతర సరిహద్దు రాష్ట్రాల వెంబడి పాకిస్తాన్ ఏ రకంగా మన భారత భూభాగంలోకి డ్రోన్లతో విరుచుకుపడడానికి యుద్ధ విమానాలు పంపించడానికి ప్రయత్నించింది, వాటిని ఎలా సమర్థవంతంగా తిప్పికొట్టింది క్లియర్గా వివరించారు. అంతేకాకుండా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి ఏ రకంగా అక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కొలాప్స్ చేసింది పూర్తి స్థాయిలో వివరించి భారతీయ పౌరుల్లో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేశారు. కానీ అటు ప్రభుత్వం మాత్రం పూర్తిగా విఫలమైంది. అసత్యాలని నమ్ముకుంది. భారత ప్రభుత్వం పైన, భారత సైన్యం పైన అసత్యాలు ప్రచారం చేయడానికే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిందని చెప్పాలి. వాస్తవానికి అటు కాల్పులు మొదలైన తర్వాత, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మొదలైన తర్వాత పెషావర్ ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ పాకిస్తాన్ పౌరుడు ఒక వీడియోను రికార్డ్ చేసి పంపించారు. అక్కడ లాహోర్ నుంచి ఇస్లామాబాద్ వెళ్లాల్సిన విమానాన్ని అర్ధాంతరంగా పెషావర్ ఎయిర్పోర్ట్లోనే దించేశారు. అక్కడ అందరూ కూడా తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. అక్కడి నుంచి వెళ్ళిన 4 ఫైటర్ జెట్ విమానాలు, పాకిస్తాన్కి సంబంధించిన 4 ఫైటర్ జెట్ విమానాలు అయితే పైకి ఎగిరినాయి, కానీ తిరిగి 2 వచ్చాయి. మిగతా 2 ఏమయ్యాయో తెలియదంటూ ఒక వీడియో తీశాడు ఒక ప్రయాణికుడు, పాక్ జాతీయుడు. ఆ వీడియో కూడా తీవ్రంగా వైరల్ అయింది. ఇవన్నీ కూడా దాచిపెట్టి కేవలం భారత ప్రభుత్వం పైన, భారత సైన్యం పైన అసత్య ప్రచారాలు చేయడం కోసమే ఎక్కువగా పాక్ ప్రయాసపడినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. రేఖ, ఎస్ పవన్, అయితే పాకిస్తాన్లో ఎన్నో పరిస్థితులు అయితే పాకిస్తాన్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందని చెప్పుకోవచ్చు. ఓవైపు బలూచిస్తాన్ పోరాటం చేస్తూనే ఉంది. తమకు స్వతంత్రం వచ్చింది అంటూ కూడా ప్రకటించుకోవడము, ఒక కమిషనర్ని కూడా నియమించుకోవడం కూడా జరిగింది. సో ఆ విధంగా అటు తాలిబాన్కి సంబంధించి కూడా ఉగ్రవాదుల స్థావరాలకి ఎవరైతే ఇండియా నుంచి దాడులు జరిగాయో వారందరికీ కూడా ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వడము, వారికి ఇల్లులు కట్టించడము, సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి జరుగుతూనే ఉంది. సో వీటికి సంబంధించి అణు రియాక్టర్స్ అంటే అణు అస్త్రాల మీద బ్రహ్మోస్ క్షిపణి ఎప్పుడైతే దాడి చేసిందో ఇండియాకు సంబంధించి దాని నుంచి రేడియేషన్ కూడా లీక్ అవుతుంది అంటూ కూడా పాకిస్తాన్ ప్రజలు కూడా భయపడుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. వీటన్నిటిని ఏ ఒక్కటికి కూడా ఖండించట్లేదు పాకిస్తాన్. ఈ పరిస్థితిని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? పాక్ ప్రభుత్వం పూర్తిగా ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయింది. పెహల్గాం ఘటన దానిని కోలుకోలేని దెబ్బతీసింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్ ప్రస్తుతం అదే ఉగ్రవాదం చేతిలో నాశనం అయిపోతున్న పరిస్థితి. ఒక పక్క బెలూచిస్తాన్ వేర్పాటువాదులు, BLA బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరుతో వాళ్ళు తీవ్రంగా పాకిస్తాన్ సైన్యం పైన, పాక్ ప్రభుత్వం పైన తీవ్రమైన దాడి చేస్తూ ఉన్నారు. ఇటీవల బెలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా కూడా నిన్న ప్రకటించుకున్న పరిస్థితిని మనం చూసాం. మరోపక్క పాక్లో అటు సైన్యానికి ప్రభుత్వానికి మధ్య కూడా కొంత అంతరం ఉంది. ఎప్పటికప్పుడు సైనికాధికారులు అటు ప్రభుత్వం పైన పైచేయి సాధించేందుకు ప్రయత్నించడం, ఇవన్నీ కూడా పాకిస్తాన్ కొంతవరకు దెబ్బతీసిన పరిస్థితి కనపడుతుంది. ఇక భారత్ మొన్న చేసిన దాడుల్లో పూర్తిగా రక్షణ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయిన పరిస్థితి, అట్లనే ఆర్థికంగా కూడా పూర్తిగా దివాలా తీసిన పరిస్థితిలో ఉంది. మొన్న IMF కొంత బెయిల్అవుట్ ప్యాకేజీని ఇచ్చిన నేపథ్యంలో కొంతవరకు దాన్ని ఆదుకుంటుంది. కానీ లేని పక్షంలో అటు పాకిస్తాన్ పూర్తిగా దివాలా దిశగా ప్రయాణిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద పెహల్గాం ఘటన తర్వాత భారత్ ధీటైన జవాబు చెప్పడంతో పాక్ తిరిగి కోలుకోలేని పరిస్థితులు ఉంది. అక్కడ పౌరులు కూడా ఆత్మరక్షణలో పడిపోయారు. వాళ్ళకి ఆత్మస్థైర్యం కలిగించడంలో కూడా పాకిస్తాన్ ప్రభుత్వం విఫలమైపోయిన పరిస్థితి. సైనికులు కూడా తాము ఆ యుద్ధానికి వెళ్ళమంటూ చాలామంది రాజీనామాలు చేశారనే వార్తలు కూడా వచ్చాయి. అంతగా ఆత్మస్థైర్యం వాళ్ళందరూ కోల్పోయినా వాళ్ళల్లో ఆ నైతిక స్థైర్యాన్ని నింపడంలో పూర్తిగా విఫలమైపోయిన పాక్ ప్రభుత్వం కేవలం అసత్య ప్రచారాలనే నమ్ముకుందనే భావించాల్సి ఉంటుంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.